స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. వైకుంఠపురంలో అంగరంగ వైభవంతో విరాజిల్లే శ్రీ మహావిష్ణువు సిగను అలంకరించిన దివ్య పారిజాత పుష్పం జీవితం ఎంత చరితార్థమో, ఎక్కడో అడవిలో ఓ మారుమూల ముక్కు పట్టుకొని కూర్చున్న మహర్షి పాదాల మీద పడి వాడిపోయే అడవి మల్లె జీవితం కూడా అంతే చరితార్థం. అన్ని పూలు దివ్య పారిజాతాలు కానక్కర్లేదు, కాలేవు కూడా. అన్ని పూలకు ఆ శ్రీ మహావిష్ణువు శిరస్సును అలంకరించే అవకాశం రానక్కర్లేదు కూడా. కానీ శ్రీ మహావిష్ణువు శిరస్సును అలంకరించిన పారిజాతం అందరి దృష్టిని ఆకర్షించినంతగా ఎక్కడో మహర్షి పాదాల మీద పడి వాడిపోయే అడవి మల్లి ఆకర్షించలేదు. అయితే మహాత్ముల దృష్టిలో మాత్రం ఆ పారిజాతం, ఈ అడవి మల్లె రెండూ సమానమే. రామాయణంలో శబరి ఒక అడవి మల్లె పువ్వు. ఆమె అడవిలోనే పుట్టింది, అడవిలోనే పెరిగింది, అడవిలోనే రాలిపోయింది. ఆమె అంతరంగం భక్తిభావంతో పరిమళించింది. ఆమె జీవితం మహర్షుల సేవకే అంకితమైంది. పరిచారిక భక్తికి ఆమె పెట్టింది పేరు. శబరి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఆమె ఎందుకు వివాహం చేసుకోలేదో అసలే తెలియదు. శబరి ఒక గొప్ప సన్యాసిని. ఆమె ఏ వయసులో మాతంగ మహర్షి ఆశ్రమంలో అడుగు పెట్టిందో కానీ చేతనైనా జీవితాన్నంతా ఆశ్రమ సేవకే ధారపోసిందో, బహుశా అదంతా ఒక పూర్వజన్మ వాసన కావచ్చు, దాని ప్రేరణ కావచ్చు.